ఏదైనా పెయిన్ కానీ ఏదైనా వస్తే దట్ ఎవ్రీ ఫిజికల్ బాడీ కెన్ అంటే అర్థమైపోతుంటుంది వాళ్ళకి ఇక్కడ నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్, హెడేక్, ఎనీథింగ్ దట్ ఈస్ షోన్ బయటకి. బట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం అనేది ఉన్న వాళ్ళకి లోపల కూడా తెలియకుండా ఉంటుంది. సో అసలు వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందా లేదా, వాళ్ళు మెంటలీ హెల్దీ ఉన్నారా లేదా అని ఒక మనిషికి ఎలా తెలుస్తుంది? సో మనకి చిన్నప్పటి నుంచి సైకాట్రిస్ట్ అంటే ఏంటి, పిచ్చోళ్ళ డాక్టర్ అని. అవును. సో ఎవరినైనా నేను ఇప్పుడు ఏదైనా కంప్లైంట్స్ విని ఐ ప్రిఫర్ యూ టు గో టు సైకాట్రిస్ట్ అని రాసానంటే, అమ్మో సైకాట్రిస్ట్ మాకేం లేదు మేడం మేము బాగానే ఉన్నాము అని డైరెక్ట్గా మొహం మీద కొట్లాడతారు. లేదు అంటే కనుక వాళ్ళు అసలు వెళ్ళరు. అవును. దే డోంట్ గో, దే డోంట్ కమ్ బ్యాక్ టు మీ ఆల్సో. సో ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఇంట్లో ఏదో ఇష్యూస్ ఉంటాయి, అది ఎంత పెద్ద విషయం కాకపోవచ్చు, బట్ దే కీప్ క్రైమ్. అవును. చిన్న చిన్న వాటికి. అండ్ ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడకపోవడము, దే స్టే ఇన్ లోన్లీ ప్లేస్. ఇంకా సూసైడల్ ఇంటెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి, ఒక్కళ్ళే ఒక దగ్గర కూర్చోలేరు కొంతమంది, దే హ్యావ్ టు స్టే ఇన్ సమ్ పబ్లిక్ ప్లేస్. సో అలాంటి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ దాన్ని చిరాక్ ఫామ్లో, ఇరిటేషన్ ఫామ్లో ఫ్యామిలీ మీద చూపించడము, ఇలాంటి కండిషన్స్ కూడా చాలా వింటాం మనం. సో అలాంటివి విన్నప్పుడు అంటే ఏదైనా ఒక మాట మాట్లాడితే నా దగ్గరకు వస్తారు కొంతమంది, ఏం చెప్పారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూ చెప్తూనే ఏడ్చేస్తారు. సో నాకు ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది, నా వల్ల అవ్వట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఏడ్చేస్తారు. ఓకే. సమ్ పీపుల్ ప్రెజెంట్ విత్ పెయిన్స్, అంటే నాకు ఇక్కడ చెస్ట్ చాలా పెయిన్ వస్తుంది, నాకేం లేదు, రిపీటెడ్ ఈసీజీస్ తీసుకుంటారు, ఏమైనా కార్డియాక్ ఇష్యూ ఏమైనా ఉందేమో అని. అలాంటి కండిషన్స్లో కూడా ఉంటారు. వాళ్ళు వెళ్తారు, తీయించుకుంటారు, నార్మల్ అంటారు, మాకేమో నొప్పి వస్తుంది, అన్ని నార్మల్ ఉన్నాయని అంటారు అని అంటారు. సో వాళ్ళకి ఇన్నర్గా వాళ్ళు సైకలాజికల్గా ఏదైనా ఆలోచిస్తున్నారు, యాంగ్షియస్ ఫీల్ అవుతున్నారు, డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. దే డూ నీడ్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్. సో అది వాళ్ళకి చెప్పినా కానీ దే నెగ్లెక్ట్ దేర్ మెంటల్ హెల్త్ అలాట్. ట్రూ. ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ దెమ్ టు నార్మలైజ్ సైకాట్రీ. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది నార్మలైజ్ చేసి దట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీబడి. True. We have already seen famous actors who approaching psychiatrists or mental health specialists to just get counselings అవును. to improve their mental health. So just normalize it. Okay.